హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మీ ముందుకైతే సరికొత్త జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే మనకి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు, రిటర్న్ ఎగ్జామ్ అనేది. సో మీకు డైరెక్ట్గా అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు శాలరీ కూడా దాదాపు 30,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఫ్రీగా హౌస్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఉండడానికి కూడా. సో తర్వాత మీకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్స్ ఆన్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలనేది మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే క్లారిటీగా అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే ఇది వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్‌లో అయితే మనకి ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. మనకైతే ఇది అఫీషియల్‌గా అయితే రిక్రూట్మెంట్ అని చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్స్‌లో మనకి ఇక్కడ ఆ నోటిఫికేషన్ కూడా అయితే అవైలబుల్‌గా ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. సో మీరిక్కడ డౌన్‌లోడ్ ది అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీకు పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇలా ఫుల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో మీరిక్కడ జాబ్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పొజిషన్స్ అడ్వర్టైజ్డ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 జాబ్ అనికైతే మనకి వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 31,000 దాకా అయితే మీకు ఆహ్, సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు హెచ్ఆర్ఏ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్. దీనికి సంబంధించి 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో 35 ఇయర్స్ అయితే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అన్నమాట. సో దీనికి సంబంధించి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్స్‌లో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలాంటి బీటెక్ కంప్లీట్ చేసినా సరే అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో లేకపోతే ఎలాంటి మెడిసినల్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేయొచ్చు. లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్‌లో చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇవి ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. సో తర్వాత గుడ్ స్కిల్స్ ఇన్ స్పేషల్ అనాలిసిస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవైతే మనకి డిజైరబుల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే ప్రాజెక్ట్ అసోసియేట్‌కి అయితే మీరు అసిస్టెంట్‌గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్స్ లాగా అయితే. తర్వాత మనకి రిక్వైర్డ్ ఫీల్డ్ డేటా కలెక్షన్ అయితే మీరు కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివైతే మీకు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం జరుగుతాయి. సో తర్వాత మనకి నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే ఇది కూడా అయితే ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పి హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా అయితే 35 ఇయర్స్ ఏజ్ లిమిట్, 31,000 అయితే మనకి సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే దీనికి కూడా సేమ్ బీటెక్ ఎనీ డిగ్రీ ఆర్ లేకపోతే మనకి నేచురల్ సైన్స్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత మనకి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ జాబ్ వాళ్ళకి కూడా హైరింగ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అయితే 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికైతే 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 50 ఇయర్స్ దాకా. తర్వాత మనకి ఇదైతే 1 ఇయర్ ఇనీషియల్ అన్నమాట ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది. తర్వాత ఫర్దర్ పీరియడ్ బట్టి మీకైతే ఎక్స్‌టెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజికల్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇప్పుడు మనకి డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ 3 బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్‌కి సంబంధించిన కొంచెం నాలెడ్జ్, ఇంగ్లీష్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇది కూడా అయితే మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే చెప్పిచ్చారు. సో తర్వాత మనకి ఇక్కడ పొజిషన్ అడ్వర్టైజర్ అని చెప్పి మనకి ఇంకో పొజిషన్ కూడా అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అనలిస్ట్ జాబ్ పోస్ట్‌కైతే.
సో, ఈ అనలిస్ట్‌కి కూడా అయితే మీకు 30,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, తర్వాత మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ అయితే 1 ఇయర్ అయితే ఉండడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ 50% మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, దీనికైతే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, తర్వాత పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అనలిస్ట్ కింద అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికైతే 25,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ 35 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ దాకా. సో, దీనికి కూడా అయితే 1 ఇయర్ అయితే ప్రాజెక్ట్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ అండ్ ఫోరెన్సిక్స్‌లో ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ చేశారో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి. వాళ్ళైతే సో, మనకిక్కడ అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇవన్నీ అయితే మనకి ఈ జాబ్స్ అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మొత్తం అయితే ఒకసారి చదివి మాత్రమైతే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేవాళ్ళు. సో, అప్లికెంట్స్ అనేవాళ్ళు మరి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయితే కేర్‌ఫుల్‌గా అయితే చదవాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ అప్లికేషన్‌లో సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేవి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, అప్లై చేసేవాళ్ళు అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని దాన్నైతే జిరాక్స్ తీసి మొత్తం అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలంటే మనకిక్కడ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసుకున్న తర్వాత అదనేది అంతా ఫిల్ చేసిన తర్వాతయితే మీరిక్కడ లాస్ట్‌లో సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, మీరిక్కడ డిక్లరేషన్ దగ్గర కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసేసిన తర్వాత ఈ జిరాక్స్‌నైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ అడ్రెస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆహ్, ద నేష్ ద నోడల్ ఆఫీసర్ రిసర్చ్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ అని చెప్పి మనకి పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఈ అడ్రస్‌కైతే మీరు పోస్ట్ ఆఫీస్ నుంచైతే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కైతే మీకు కేవలం రూ. 100 మాత్రమే అప్లికేషన్ ఫీజ్ ఉంది. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రూ. 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇలాగైతే మనకి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంది. సో, దీనికి సంబంధించి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పేమెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అకౌంట్ నంబరు అండ్ ఆల్సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీరు ఎవరికి పే చేయాలని చెప్పేసి. సో, దీని మీదైతే మీరు బ్యాంక్‌లో అయితే ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో పే చేసిన తర్వాత దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ రిసిప్ట్‌ని కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసి జిరాక్స్ అనేది తీయాల్సి ఉంటుంది. సో, ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఈ రిసిప్ట్ జిరాక్స్‌తో ఎ జిరాక్స్ మీద కూడా అయితే మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, జిరాక్స్‌తో పాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా అయితే మీరు జిరాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల మీద కూడా అయితే మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కలిపి అయితే మీరు ఎన్వలప్ కవర్ అడిగి తీసుకొని పోస్ట్ ఆఫీస్‌లో సో, ఎన్వలప్ కవర్‌లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రెస్, రైట్ సైడ్ ఇక్కడ మీకు చూపిస్తున్న టు అడ్రెస్ ద నోడల్ ఆఫీసర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా? సో, ఈ టు అడ్రెస్ కూడా అయితే రాసి పైన ఏదైతే చేస్తారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాసేసి ఇదైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారైతే త్వరగా అయితే అప్లై చేయండి. సో, మనకిక్కడ ఆహ్, ఏ పోస్ట్‌కి సెలక్షన్ ఎలా చేస్తారో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కి, తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్‌కి అని జెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అందరూ తప్పకుండా పూర్తిగా చదివైతే అప్లై చేయండి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటారో వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇవి ఇండియన్ నేషనల్స్ నుంచి నేషనల్స్ అందరికీ అయితే కాంట్రాక్చువల్ పొజిషన్స్‌లో అయితే మీకు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే త్వరగా ఆహ్, జాబ్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. జాబ్ చే చేయాల్సింది చాలా అవసరమైతే చాలా మందికైతే ఉండడం జరుగుతుంది. సో, వాళ్ళందరికైతే ఇమ్మీడియేట్‌గా అయితే జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో, తప్పకుండా అయితే మీరందరూ అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇదైతే చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకింకా ఎలాంటి డౌట్స్ గాని
లేకపోతే ఇంకా మీరు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియో అయితే ఇది చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.